2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా మంది కూడా ఎవరైతే ఒక షేర్ కొనాలి అని అనుకుంటారో దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఎక్స్పర్ట్ మీలాంటి వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ కూడా అనిపిస్తూ ఉంటుంది, సార్ ఇన్ని ఒక 3-4 దాంట్లో షేర్స్లో పెట్టడం కన్నా ఒక్క షేర్లోనే ఒక హై రిటర్న్స్ వచ్చేలాగా హై అమౌంట్ పెట్టుబడిగా పెట్టాలి అనుకునే వాళ్ళకి అంటే అది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? నాకు ఇందులో హై రిటర్న్స్ వస్తుంది, దీంట్లో పెడితే నా జీవితమే మారిపోతుంది, యాజ్ అ ఫైనాన్షియల్ స్టేబుల్గా నేను ఆల్ టైమ్ అలానే ఉంటాను అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న. అందరికీ కావాల్సిన కన్సర్నింగ్ ప్రశ్నకి జవాబు ఏంటంటే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది నిజం. ఎందుకంటే అలాంటి ఐడియా నిజంగా పనికొచ్చే ఐడియా ఉండాలి. మరి దట్ ఈస్ ద కన్సర్న్. దానికోసమే ఒక మంచి సామెత ఉంది. ఈ భాష రాని వాళ్ళకు కూడా దీని యథార్థం ఏంటో, దీని మీనింగ్ ఏంటో అర్థమైపోతుంది. ఎందుకంటే రోటీ, కపడా और మకాన్ అంటే మనిషికి కావాల్సింది ఈ 3 అండి. అది ఫస్ట్ షెల్టర్, 3 పూటలు లేకున్నా కానీ కనీసం 1 పూటన్నా 2 పూటలన్నా మంచి భోజనం, రెండోది ఒంటి మీద బట్టలు, మూడోది డబ్బులుంటే ఇల్లు. సో ఈ 3 కూడా ఖచ్చితంగా ఒక మనిషి జన్మెత్తిన తర్వాత చనిపోయే ముందు సాకారించుకోవాలి. అలాంటి కలల్ని నేను నిజం చేసుకోవాలి అని ఏదైతే తపన ఉంటుంది కదా, అందులో అతి ముఖ్యమైనది ఇంటికంటే ముందు కూడా వచ్చేది, ఫుడ్ తర్వాత వచ్చేది అది మనం వేసుకునే మంచి బట్టలు. ఇక బట్టల గురించి మనం మాట్లాడితే మనిషి ఎప్పటిదాకైతే ఈ భూమి మీద బ్రతుకుంటాడో కనీసము ఆ బట్టలు వేసుకొని బ్రతకలేడు, అసలు ఉండలేడు సొసైటీలో. బికాస్ వీఆర్ నాట్ యాజ్ ట్రైబ్స్. అంటే మనం ఏదో అడవిలో ఉండేసేసి కైండ్ ఆఫ్ బట్టలకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బ్రతికే మనుషులం కాదు. వీఆర్ లివింగ్ ఇన్ ఎడ్యుకేటెడ్ సొసైటీ వరల్డ్లో మనం ఉన్నాము. సో కాబట్టి ఒక సివిక్ సెన్స్ ఉన్న పర్సన్ ఖచ్చితంగా ఒక నార్మల్ పద్ధతి ప్రకారంగా కనీసం ఒక 100 రూపాయలు బట్టలనే వేసుకుంటాడు, కానీ వేసుకుంటారు. సో దీనికి అర్థం ఏంటి నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. ఆ జీవితాన్ని మార్చేసే ఒక మలుపు ఏదైతే ఉంటుందో, టర్నింగ్ పాయింట్ లైఫ్లో, అది మీకు రేమండ్స్ ఇండస్ట్రీస్ ఇచ్చే చాలా మంచి అవకాశం ఉంది. నిజంగానా సార్? ఎలాగా? వీళ్ళ డీలర్షిప్ తీసుకోండి, షోరూమ్లు పెట్టండి నేను చెప్పట్లా. మీకు ఒక మాట చెప్తా. ఇప్పటిదాకా మీరు ప్రతి ఊర్లలో, ప్రతి సిటీలో మీరు రేమండ్స్ షోరూమ్ చూసుంటారు. ఖచ్చితంగా వాళ్ళెంత సంపాదించుంటారు అది వాళ్ళకే తెలుసు. కానీ రేమండ్స్ ఇండస్ట్రీస్ అన్న కంపెనీ పెట్టిన తర్వాత ఆ కంపెనీలో వాటా కొన్న వాళ్ళు షేర్ హోల్డర్స్, అంటే మనలాంటి వాళ్ళు షేర్ హోల్డర్స్ ఎవరైతే షేర్స్ కొనుక్కొని పెట్టుకుంటారో దశాబ్దాల కొద్ది. ఎందుకంటే బట్టలు అనేది అమ్ముడు పోదు అన్న మాట ఎవరన్నా అంటే అసలు మనం నమ్మలేము ఆ మాటని. ఓకేనా? అగ్రీడ్? నౌ సో అలాంటి లైఫ్ సైకిల్ ఉన్న కంపెనీని కొనుక్కొని యాజ్ ఎ ఆస్తిగా మనం పెట్టుకుంటే మనకు అది ఎలాంటి రిటర్న్ ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ. ల్యాండ్, గోల్డ్ అన్ని పెట్టుకుంటారు, ఇల్లు పెట్టుకుంటారు, కానీ ఇలాంటి అసెట్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఎందుకు పెట్టుకోరు? నాకు చెప్పండి ఒక మాట. అసలు బట్టలు అమ్ముడుపోవా? ఎవరన్నా కాదని చెప్పమని చెప్పండి. వీ కెన్ డిబేట్ ఆన్ దాట్. అయితే ఇక్కడ ఈ కంపెనీలో పెట్టుబడితే నాకేంటి? సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న ఇప్పుడు. సో ఈ కంపెనీ స్టాక్ స్టార్ట్ అయ్యింది, ఐపీఓ లిస్టింగ్ అయ్యింది ఎన్ని సంవత్సరాల ముందో మీకు చూపిస్తా. ఎగ్జాంపుల్, ఇది స్టార్ట్ అయిందండి ఇన్ ద ఇయర్ 1994, 111 రూపాయలతో. ఓకేనా? అంటే ఇది 10 రూపీస్ షేర్ అండి. యాక్చువల్ గా ఫేస్ వాల్యూ 10 రూపీస్. అయితే ఇది ఆల్ టైమ్ హై టచ్ చేసిందండి. దట్ కేమ్ డౌన్ టు 27 రూపీస్. ఇదిగోండి 1998లో 27 రూపాయల వరకు కింది పడిపోయింది. 27 రూపాయల నుంచి దాదాపు 2400 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ 100 టైమ్స్ పెరిగింది. ఆల్మోస్ట్ గా 27 రూపాయలు పెడితే 2400 లేదా ఇప్పుడు 2700 కంటే కూడా ఎక్కువ టార్గెట్ ఉంది. 3950 రూపాయలు అంటున్నాను టార్గెట్. ఇది నేను చెప్పట్లా. నేను నా డ్యూటీ ఏంటంటే ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మై వ్యూవర్. మా ప్రేక్షకుల్ని కాపాడుకోవాలి, మా ప్రేక్షకులకి ఒక సరైన దారి చూపెట్టాలి, వాళ్ళకు నాలెడ్జ్ అనేది పంచిపెట్టాలి. మనం ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఇచ్చారో కంపెనీ గురించి, కనీసం మనం చూసుకుంటే 1860 టార్గెట్స్ ఉన్నాయి 12 నెలల్లో. అండ్ మీడియం టార్గెట్ వచ్చేసేసి 2565 రూపాయలు. హైయెస్ట్ టార్గెట్ వచ్చేసి 3905 రూపాయలు. సో ఇందులో ఎలాంటి కంపెనీస్ ఇస్తున్నాయి తెలుసా?
మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళందరూ కూడా అర్నింగ్స్ ఎంత బాగుండబోతున్నాయి. అండ్ ఈ కంపెనీకి రిలేటివ్ వాల్యుయేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10 points, 10 out of 10 ఇస్తున్నారు. సో ఈ కంపెనీని మనం కొంటే సరే మనకెంత వస్తుంది ప్రాఫిట్, సరే ఇవన్నీ చెప్పారు, చాలా బాగుంది. పెట్టుబడి పెడితే కనీసం ₹1,00,00,000 రావాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ మై ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ అందరిది ఉంటుంది, కాదని చెప్పమనండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. కనీసము రిస్క్ ఉంటుంది అనుకుంటారు కదా. రిస్క్ జీవితంలో ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు. పుట్టినప్పటి నుంచి మనం నడుస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎంత కాపాడుకోనికి మనం ట్రై చేసినా గానీ పిల్లలు కింద పడతారు, ముక్కు మొఖాలు పగలగొట్టుకుంటారు, అయినా కానీ రిస్క్ ఉందని చెప్పేసి వదిలేస్తారా నడవడం? సో రిస్క్ ప్రతి చోట్ల ఉంది, కానీ రిస్క్ ని ఎలా మినిమైజ్ చేసుకోవాలో నేర్చుకోండి. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, రిస్క్ మినిమైజ్ చేసుకుందాం మనం. దానికి ఐ హ్యావ్ అన్ ఐడియా, కాల్ చేయండి, అప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడున్న ప్రైస్ ప్రకారంగా మీకు ఎలా కనీసము అలాంటి ₹1,00,00,000 పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఇది మనం ఎడ్యుకేట్ చేయడానికి చూపిస్తున్నాము, కొనమని చెప్పి రికమెండేషన్ ఇవ్వట్లా. ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ మొత్తం ప్లెయిన్ కలర్ లో ఉంది కదండి, ఎలాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. నౌ ఐ విల్ క్లోజ్ దిస్. సీ, యు గాట్ అ ఫస్ట్ బై ఆరో మీకు 1999 లో వచ్చింది, దాని తర్వాత 2002, దాని తర్వాత 2011 అండ్ 2015 లో బయింగ్ వచ్చింది. ఇది మీకు ఇయర్లీలో, ఇక్కడ నేను మీకు చూపిస్తాను, దిస్ ఇస్ ఇయర్లీ చార్ట్. ఇప్పుడు నేను ఇదే మంత్లీ ఆరో మీకు మంత్లీ చార్ట్ లో చూపిస్తా. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనకి ఆగస్ట్ నెలలో ఇచ్చింది 2024 లో కొనుక్కోండి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు బయింగ్ ఇచ్చిందంటే కనీసము మీరు ఇక్కడ పెట్టున్న పెట్టుబడి ఒక 5 నుంచి 6 లక్షలు, నెలకి 10,000 చొప్పున మీరు పెట్టుబడి పెట్టండి. నెక్స్ట్ 5 years పెట్టండి ఈ స్టాక్ లో. దాని తర్వాత మీకు 1,10,00,000 మీకు ఈజీగా వస్తాయి ఇన్ ద నెక్స్ట్ 10 years లో. అంటే మీరు పెట్టాల్సింది ₹10,000 మాత్రమే. కానీ ఏ టైంలో పెట్టాలి, ఎక్కడ కొనాలి అన్నది ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ స్టడీ. సో దాని గురించే నేను మీకు ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ చూపిస్తున్నాను. ఈ స్టాక్ కి టార్గెట్స్ నేను మీకు చూపిస్తాను. ఇది ఇయర్లీ ప్రకారంగా అండి. ఆల్రెడీ 945 దాటిపోయింది. ఫస్ట్ టార్గెట్ 2543 మనం చేసుకున్న హోంవర్క్ ప్రకారంగా. దీని తర్వాత ఇప్పుడు స్టాక్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో తెలుసా మీకు? ఐ విల్ షో యూ. సో ఇప్పుడు రేమండ్స్ ఇండస్ట్రీస్ ఇస్ ట్రేడింగ్ అట్ 1607, 1608 లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తాను నెక్స్ట్ టార్గెట్ ఏంటి. నెక్స్ట్ టార్గెట్ ఈస్ 1800, దాని తర్వాత 2100, 3143, 7462 ఇన్ ద నెక్స్ట్ 5 years లో. సో ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఇది ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తా. సార్, మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ ప్రకారంగా కొన్ని డౌట్స్ ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఒక రైట్ వేలో ఎలా తీసుకెళ్ళాలి, హై రిటర్న్స్ వచ్చేలాగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఈ దీపావళి అండ్ ధన్తేరస్ సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ మనం ప్రకటించాము. చూడలేకపోతే తెలియకపోతే కాల్ చేసి అడగండి, లేదంటే నేను చేసిన షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ శిరీష గారు కూడా చేశారు. ప్లీజ్ వాచ్ ఇట్. అందులో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, లేదంటారా ఆ నంబర్ ఇక్కడే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇమ్మీడియట్ కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే అలసిపోకండి, వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్ గా ఈ దసరా తర్వాత ఈ దీపావళి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ వచ్చే ఒక సంవత్సరం కాదు, నెక్స్ట్ 10 years వరకు గుర్తుండాలి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసము ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అలాంటి నాలెడ్జ్ పొందండి ఇమ్మీడియట్ గా. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.